సో ఢిల్లీ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం. దీని గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న చాలా బాధాకరం. అది 20 మంది కూడా సజీవ దహనమైనరు. 21 మంది సజీవ దహనమైనరు. 20 మందికి పైగా కూడా గాయాలని మనం చూద్దాం. ఎందుకు అయింది ఇది అనేది చూద్దాం. ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ అనేవి, యాక్సిడెంట్స్ అనేవి ఏవైనా కూడా మనం చెప్పలేము ఎప్పుడు ఏమైతే ఏందనేది. కానీ ఒక బిల్డింగ్ కి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి కదా. మరి అవన్నీ ఏమన్నా ఈ బిల్డింగ్ ఉన్నాయంటే లేవు. ఫైర్ సేఫ్టీ గురించి కానివ్వండి అది లేదు. ఇంకా వాళ్ళకి రావాల్సిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో 6 బెడ్రూమ్స్ ఉండాల్సిన దగ్గర 25 బెడ్రూమ్లు అట్లా పెట్టుకున్నారంట. ఇంకొకటి ఏమైంది, ఈ బిల్డింగ్ కి సంబంధించి డోర్లు కానివ్వండి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్, అంటే మనకు పవర్ తోని వర్క్ అయ్యేటట్టు ఉన్నాయి. ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి కదా, అట్లున్నాయి. అట్లా అయ్యేసే వరకు ఏమైందంటే ఫైర్ యాక్సిడెంట్ కాగానే పవర్ కట్ అనేది పోయింది. ఆడ పవర్ కట్ అయిపోయింది వాళ్ళకు. పవర్ కట్ అయినాక మీకు ఎలక్ట్రిక్ కి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి పని చేస్తాయా? చేయవు. సో డోర్స్ అనేది లాక్ అయిపోయినాయి. ఇంకొకటి ఏమైంది, ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఏ బిల్డింగ్ కి మనం చూసుకున్నా కూడా ఫైర్ ఎగ్జిట్ అని చెప్పి అటు సైడ్ స్టెప్స్ ఉండడమో, ఏ ఫ్లోర్ కి అక్కడ డోర్ పెట్టేసి ఆడ నుంచి వెళ్ళి స్టెప్స్ ఇస్తారు కిందకి. మరి అట్లా ఉందా అంటే ఇక్కడ అట్లా కూడా లేదు. ఇంకొకటి ఏమైంది, ఈ రెస్టారెంట్ అనేది సెల్లార్ లో బేస్మెంట్ లో ఉంది. బేస్మెంట్ లో ఉండేసే వరకు ఆ పొగలన్నీ కూడా పైనకు వచ్చేసేసి ఎగ్జిట్ వే ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేసేసింది. అంటే కనిపించట్లేదు ఎవరికి కూడా. సో ఇట్లాంటి ఇష్యూస్ అని ఎవరు చెప్తా ఉన్నారు, అక్కడ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో బయటపడ్డ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రమాద ఘటనపై మోదీ గారు దిగ్భ్రాంతి చెందినరు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మరి ఎందుకైంది, ఇట్లాంటి బిల్డింగ్స్ కి ఎందుకు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు? ఈ రోజు ఈ చావులకు కారణం ఎవరు? అక్కడ అధికారులు కాదా? అదే రోజు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా స్ట్రిక్ట్గా ఉంటే ఇట్లాంటి ఇష్యూస్ మనం చూసేటోళ్ళమా? అరే ఇట్లాంటి సంఘటనలు బయటికి వచ్చినప్పుడన్నా ఇట్లాంటి బిల్డింగ్స్ ఏ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్ లో కానివ్వండి, తెలంగాణలో, ఏ స్టేట్ లో మనం చూసుకున్నా కూడా, తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఏడే చూసుకున్నా కూడా ఇట్లాంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, చార్మినార్ లో కూడా చూసినాం రీసెంట్ గా జరిగింది కదా ఫైర్ యాక్సిడెంట్ ఒక బిల్డింగ్ లో. ఎంత కష్టమైంది, ఫైర్ ఇంజన్ కూడా పోలేని సిచ్యువేషన్లు ఉండే. ఆడ రెస్క్యూ చేయడానికి టైం ఉండదు కదా. ఇక్కడ అయింది కూడా అదే వాళ్ళకు. ఇక్కడ ఇష్యూ కూడా ఎందుకు అంత ప్రాబ్లం అయింది అంటే అట్లా రెస్క్యూ చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా అయింది. ఇక్కడ న్యూఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 21 మంది ప్రాణాలు కోల్పోయిండ్రు. విషాద ఘటన చోటు చేసుకున్నది. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రులకు తరలించిండ్రు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇది మల్వియా నగర్ లోని హౌజ్ రాణి ప్రాంతంలో ఉన్న 5 అంతస్తుల భవనం. బేస్మెంట్ లో ఉన్న రెస్టారెంట్ బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు లోపలనే చిక్కుకొని పోయినరు. అది ఎందుకు చిక్కుకుపోయిన అనేది కూడా నేను మీకు చెప్పిన కదా, అది ఇలా లేదు. యాక్చువల్ గా నేను మళ్ళీ దానిపైన రీసెర్చ్ చేసి ఎందుకైంది ఏంటంటే చూసినాకనే నేను మీకు చెప్తున్నా. రెసిడెంట్స్ చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో భవనంలో 40 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. తెలియదా ఎందుకు చేపట్టాలి? అసలు చేపట్టేటట్టు కూడా ఏమున్నదో ఆడ చూస్తేనే తెలుస్తుంది ఎవరికైనా కూడా. పర్మిషన్ లేకనే ఈ బిల్డింగ్ అంతా కూడా ఇట్లా ఇబ్బంది పడ్డది. ఇంకా దానిపైన సాగించి ఇప్పుడు అధికారులు తప్పించుకోవాలి కదా, తప్పుదో పట్టిస్తారు దాన్ని. ఇంకొకటి ఏంటిది, అక్కడ ఒక రెసిడెంట్ కూడా చెప్తారు ఏంటంటే గేట్స్ అనేది కూడా ఎలక్ట్రానిక్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఏ హోటల్స్ అయినా కూడా మళ్ళీ ఐరన్ గేట్స్ అనేవి పెడతారు కదా, అది కూడా లాక్ ఉండడం వల్ల రాత్రి పూట బయటికి పోవడానికి ఇబ్బంది అయింది. ఎగ్జిట్ వే అనేది లేకుండా పోయింది మాకు. ఇంకా స్మోక్ డిటెక్టర్స్ కానివ్వండి, ఫైర్ సేఫ్టీకి సంబంధించి అవన్నీ ఉంటాయి కదా, స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏం కనిపించట్లేదంట మరి ఆ బిల్డింగ్ కి. ఇదంతా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నా ముచ్చటేది. అధికారులు కూడా పోయి తనిఖీలు చేస్తా ఉన్నారంట. ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇట్లాంటి బిల్డింగ్స్ పైన చాలా ఉన్నాయి, చెప్పలేం ఎప్పుడు ఏమైతుంది ఏందని కూడా చెప్పలేం. ఇప్పుడు చూడండి, రెస్టారెంట్ లో ఇక్కడ ఏసీ పైప్ పేలి ఇంత ఇష్యూ అయింది. మళ్ళీ సిలిండర్లు కూడా సెల్లాలనే ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంటలు రావడానికి ఛాన్స్ వచ్చింది అక్కడ. అందుకే ఇంతగానం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మరి ఇట్లాంటివి ఏమున్నాయి అవి ఫైండ్ అవుట్ చేయండి. భారతదేశం మొత్తంలో ఇట్లా చాలా ఉన్నాయి. ఎంతమంది పిల్లలు, స్టూడెంట్స్, హాస్టల్ కూడా ఇట్లనే తగలబడి ఉన్నాయి అన్ని. దానిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. ఇప్పటికైనా కూడా మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఇట్లాంటి బిల్డింగ్లు కానివ్వండి, హోటల్ కానివ్వండి, ఏవైనా ఉంటే వాటిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. ఫైర్ సేఫ్టీ ఉందా లేదా చూడండి, ఫైర్ ఇంజన్లు అన్న పోతా ఉన్నాయా లేవా అనేది చూడండి.
ఇప్పుడున్న మాల్స్ కూడా ఏవైతే ఉన్నాయో పార్కింగ్ ఫెసిలిటీ ఉండదు, ఫైర్ ఇంజన్ కూడా పోదాల, ఇష్టం ఉన్నట్టుగా అధికారులు ఎట్లా సంపాదించుకుంటున్నారంటే ఇట్లాంటివి చేసే ఈ పాపం అంతా వాళ్ళకే తగులుతుంది, అధికారులకే తగులుతుంది ముఖ్యంగా. ఇది మరి ఢిల్లీలో జరిగిన ముచ్చటి అదే మనకు తెలిసిందే, మొన్న చార్మినార్ లో కూడా జరిగింది రీసెంట్ గా, చార్మినార్ దగ్గర కూడా. దయచేసి దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. ఇప్పటి నుంచైనా ఏ బిల్డింగ్ లో అయితే వస్తా ఉన్నాయో దానికి కరెక్ట్ గా చూసి పర్మిషన్లు ఇవ్వండి, అన్ని ఉన్నాయా లేవా. ఎందుకంటే ఒక ప్రాణం విలువ 2 లక్షలు ఏదో 50,000 కాదు, వాళ్ళు ఎంత కోల్పోతారు అనేది ఆలోచించుకోండి. ఏదో పైసలు ఇచ్చేసినామంటే కాదాడు. ఇట్లాంటివి కాకుండా చూస్తే జనాలు కూడా సంతోషంగా ఉంటారు. ఇది ముచ్చటిగా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.